బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ. హాయ్, అందరికీ నమస్కారం. ఈ రైతా చూడగానే మళ్ళీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈరోజు నేను పులావ్ చేశానని. కుష్కా బిర్యానీ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? వెజిటేరియన్ కుష్కా బిర్యానీ. మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఈ పేరు విన్నాను. చాలా ఆశ్చర్యం వేసింది, కొత్తగా అనిపించింది. ట్విస్ట్ ఏంటంటే ఈరోజు ఇందులో నేను ఈ ములక్కాడలు కూడా వేశాను. చేసుకునే పద్ధతి చాలా సింపుల్. చూసాక ఇంతేనా అంటారు. టమాటో బాత్కి దీనికి డిఫరెన్సే లేదనిపించింది నాకైతే. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ, ఇన్నాళ్ళ నుంచి కన్న కళ్ళల్లో తెచ్చి అరుదైన రూపం అమ్మ. ఇది అరుదైందే, ఎందుకంటే ములక్కాడలు వేశాను కదా. వెజిటబుల్స్ మన చాయిస్, టమాటాలు మాత్రం పక్కాగా. ఇలా చేస్తేనే కుష్కా బిర్యానీ అంటారు. ఇంకా ఈ స్టేజ్లో పెరుగు కూడా. నేను రైతా కోసం వాడిన పెరుగు మీది మీగడ, ఇంకొంచెం పెరుగు. వేడి మీద పెరుగు వేస్తే విరుగుతుందని స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసి కాస్త కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు పెరుగు విరగకుండా కలుపుకుని, కారం కోసం నేను వేసిన మిరపకాయలు స్పైసెస్ సరిపోతాయి కానీ కలర్ బాగుంటుంది కదా అని కొంచెం కాశ్మీరీ చిల్లీ వేశాను. టమాటా పులుపు బ్యాలెన్స్ చేసేందుకు కొంచెం బెల్లం ముక్క వేశాను, చూశారు కదా. ఈ రైస్ బాస్మతి రైస్తో వండుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది, కానీ ఈరోజు రెగ్యులర్గా వాడుకునే రైసే వాడేశాను. 4 కప్స్ రైస్ 1 గంట పైన నానబెట్టాను. రైస్ మంచిగా నానింది కాబట్టి 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ సరిపోతాయి. ఈరోజు నేను మొత్తం 4 కప్స్ రైస్ వాడుకున్నాను. సో 8 కప్స్ వాటర్. ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్ కుకింగ్ చేసినప్పుడు మధ్యలో కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను అన్నం దగ్గరికి వచ్చినప్పుడు కలపడం కాస్త లేట్ అయిపోయేసరికి అడుగంటకుండా ఉండడం కోసం పెద్ద బర్నర్ నుంచి చిన్న బర్నర్ మీదకి మార్చుకున్నాను. పించం కుంచగా మారని మురిపించే చిత్రం చూడని, వీరి వీరి గుమ్మడి వాడి పేరేంటమ్మా అమ్మడి. బ్రహ్మానందం సినిమా చూసుకుంటూ లంచ్ టైం ఎంజాయ్ చేసాం. మూవీ పేరే బ్రహ్మానందం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్.